Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Exodus 25:22. నేటి దినం మన ధ్యానం కొరకు నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వచనం నుండి తీసుకొనబడింది. I will commune with thee of all things. నేను సమస్తమును నీకు తెలియజెప్పెదను. Throughout human history, we can see that God always desired to dwell among his children. మానవ చరిత్ర అంతటిలో మనం చూస్తే దేవుడు ఎల్లప్పుడూ కూడా తన ప్రజల మధ్యలో నివసించాలనే ఆశ వ్యక్తపరిచాడు. After the Israelites came out of Egypt, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన in తర్వాత Exodus 25:8, the Lord spake to Moses and said, నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మోషేతో చెప్పిన మాట, let them make me a sanctuary that I may dwell among them. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. He gave instructions regarding the specific materials to be gathered. అక్కడ ఒక నిర్దిష్టముగా దాని కొరకైన వస్తు సామాగ్రి పోగు చేసే విషయంలో ఆయన ఆజ్ఞాపించాడు. About the things of gold, silver and bronze, బంగారము వెండి గురించి, ఇత్తడి గురించి ఆయన blue, ఆజ్ఞాపించాడు. purple and scarlet threads, అక్కడ నీలి తర్వాత నీల ధూమ్ర రక్త వర్ణముల గురించి ఆయన and చెప్పినాడు. fine linen, అంతేకాకుండా ఆయన సన్నపు నారం గురించి కూడా and చెప్పినాడు. also goat's hair, ఆ తర్వాత మేక వెంట్రుకల గురించి, and ram's skins dyed red, ఆ తర్వాత మరి గొర్రె చర్మముల గురించి and చెప్పినాడు ఆయన. badger's skins, ఆ తర్వాత సముద్ర వత్సల తోళ్ల and గురించి, also acacia wood, అంతేకాకుండా తుమ్మకర్రను గురించి కూడా oil చెప్పినాడు. for the light, ఆ దీపము కొరకైనటువంటి తైలము గురించి, and spices for the anointing oil, మరి ఆ అభిషేక తైలం కొరకు ఉపయోగించేటువంటి ఆ ద్రవ్యముల and గురించి, spices for the sweet incense, మరి ఆ సువర్ణ మధురమైనటువంటి ఆ ధూపం కొరకైనటువంటి సువాసన కొరకైనటువంటి ఆ ద్రవ్యముల గురించి కూడా and చెప్పినాడు. onyx stones and stones to be set in the ephod and in the breastplate. ఆ ఏఫోదు మీద ఆ రొమ్ము పైన ధరించే వస్త్రమునకు పెట్టేటువంటి రాళ్లను గురించి కూడా చెప్పినాడు. So we read these details in 25th chapter verses 3 to 7. ఈ వివరాలన్నీ కూడా 25వ అధ్యాయము 3 నుండి 7 వచనాల్లో మనం చదవచ్చు. The Lord had further given the instructions regarding the furnishings of the tabernacle. దేవుడు ఇంకా ముందుకు వెళ్తే ఆ ప్రత్యక్ష గుడారంలో ఉంచవలసిన వస్తువుల అలంకరణ గురించి కూడా చెప్పినాడు. Such as brazen altar, అంటే ఇత్తడి బలిపీఠం గురించి, brazen laver, ఇత్తడి గంగాళము, golden lampstand, మరి బంగారు ధూప వేదిక, and table of shewbread, సన్నిధి రొట్టెల బల్ల, and altar of incense, ధూప వేదికను and గురించి, also the most important one, the ark of the Lord. అతి ప్రాముఖ్యమైనది దేవుని యొక్క మందసం గురించి. So the Lord dictated the dimensions of various things pertain to the tabernacle. ఇక్కడ దేవుడు ఆ ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన వాటిలో వస్తువులు వాటి యొక్క కొలతలు కూడా చెప్పినాడు ఆయన. From this we can understand that our God is particular even about the smallest things in his plan. వీటి నుండి మనకు అర్థమయ్యేది ఏమిటంటే దేవుని యొక్క ప్రణాళికలో ఏర్పాటులో ప్రతి చిన్నది కూడా చాలా ప్రాముఖ్యమైనది. He won't wink at the small details. చిన్న చిన్న వివరాల గురించి ఆయన ఏదో పోనీలే చూసి చూడనట్టు పోయేవాడు కాదు. So the verse for our meditation today, నేటి దినం ధ్యానం కొరకని వచనంలో that is verse 22, is very interesting verse. ఈ 22వ వచనం ఎంతో ఆసక్తికరమైనది. This is God talking to his people about how they can meet with him. ఇక్కడ దేవుడు తన ప్రజలతో ఏ విధంగా కలుసుకోవాలనో ఆ సంగతులు మాట్లాడుతున్నాడు. God was prescribing the ways that people can meet with him, hear from him, receive mercy from him. ప్రజలు దేవుని నుండి విని ఆయన యొక్క కనికరమును వారు పొందులాగన ఏమి చేయాలో అనేది దేవుడు అక్కడ సూచిస్తున్నాడు. He was saying that I will meet with you from above the mercy seat. ఇక్కడ కరుణాపీఠం మీద నుండి నేను మిమ్మల్ని కలుసుకొనేదను అని చెప్పి, It is a clear reminder to us that the only way we can meet God is, number one, according to how God prescribes it. మనం దేవుని కలుసుకున్నటువంటి విధానం ఎంతో స్పష్టమైనది. దేవుడు చెప్పిన ప్రకారముగా అది జరగాలి. Secondly, by his mercy. రెండవది ఆయన యొక్క కనికరం చొప్పున. Never forget that God is holy. దేవుడు పరిశుద్ధుడనే మాట ఎప్పుడు మర్చిపోదు. He is perfect, righteous and just. ఆయన పరిపూర్ణుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. Sinners can never approach him. పాపాత్ములు ఆయనను సమీపించనేరరు. Sinful humans are destined for eternal punishment. పాపులైనటువంటి మానవులు నిత్యమైనటువంటి ఆ శిక్షకే వాళ్ళు గురై ఉన్నారు. Yeah, we call it hell. దానినే మనము నరకము అంటాం. Yet God in his mercy has made a way. అయినా దేవుడు తన కనికరం చొప్పున ఒక మార్గం ఏర్పాటు That's చేశాడు. why this verse 25-22 is so important and interesting. అందుకని ఈ 25వ అధ్యాయం 22వ వచనం ఎంతో ప్రాముఖ్యమైనది, ఆసక్తికరమైనది. Now all this description in the Old Testament is really a shadow of what was going to come in the New Testament through Jesus ఇప్పుడు ఈ Christ. పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ వర్ణన ఇదంతా కూడా
క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు జరగబోయేదానికి ఇది ఒక ఛాయ లాంటిది. Even the very construction of the tabernacle ఆ ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణంలో కూడా and the way it was designed was intended to point to the cross. అది ఏ విధముగా అది ఒక అలంకరణ లేదా దాని నమూనా ఇవ్వబడిందో అది కూడా శిలువ వైపుగా మనల్ని నడిపిస్తాం. It speaks of the need of the full and final sacrifice that is Lord Jesus Christ. అది సంపూర్ణమైనటువంటి ఆ యొక్క అంతిమమైనటువంటి బలి అర్పణ అయిన యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తాం. What Jesus did when he went to the cross was that he paid the price for all sinners to redeem from their sinful state. యేసు ప్రభువారు శిలువ మీదకి ఎక్కినప్పుడు ఏం చేసినాడు? మానవాళి అందరి యొక్క పాపం కొరకైన క్రయముని చెల్లించాడు. To redeem them from their sinful state so that they may be able to enter into the presence of the holy God. వారి పాప స్థితి నుండి విమోచించి తద్వారా వారు దేవుని యొక్క పరిశుద్ధ సాన్నిధ్యంలోనికి ప్రవేశించలాగున Jesus bore our sins. యేసు ప్రభువారు మన పాపములను భరించినాడు. Though he was sinless, he died as a sacrifice for us ఆయన పాపరహితుడైనా గాని మన పాపంలో కొరకే ఆయన బలి అయిపోయినాడు. and opened the way for you and me to come to the mercy seat of God. దేవుని యొక్క కరుణాపీఠం దగ్గర రావడానికి ఒక మార్గం ఏర్పాటు చేసి There we can meet the holy God. అక్కడ ఆ పరిశుద్ధ దేవుణ్ణి మనము Yeah, సంధించగలం. this is the beauty of the whole Bible. ఇది బైబిల్ గ్రంథం అంతటి యొక్క ఎంతో సుందరమైనటువంటి సంగతి. What a thought and privilege it is that God talking to man, people like you and me. దేవుడు నీలాంటి నాలాంటి మానవులతో మాట్లాడుతున్నాడన్నటువంటి ఈ తలంపు ఇది ఎంతో గొప్పది. ఇది Yeah, we have to praise and worship the Lord for this wonderful provision Jesus made through his substitutionary sacrifice on the cross. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువ మీద మనకు బదులుగా చేసిన ఈ బలి అర్పణ వీటన్నిటి ద్వారా నిజంగా మనకి ఇది సాధ్యమైందని మనం దేవునికి ఎంతో కృతజ్ఞులం. Yeah, in the Old Testament tabernacle, పాత నిబంధనలోని ప్రత్యక్ష గుడారం this ark was placed in the most holy place. ఈ మందసము అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడింది. The blood of the sacrifices was sprinkled ఆ బలులు అర్పించిన దాని యొక్క రక్తము వాటి మీద ప్రోక్షించబడుతుంది. and the incense burned before it మరి by దాని the high ముందు priest. అక్కడ ప్రధాన యాజకుడు ఆ ధూపం వేసినప్పుడు He was burning the incense అక్కడ ఆయన ఆ ధూపం వేస్తా ఉంటాడు. and it was a symbol of the divine presence. ఇది దైవ సన్నిధికి ఒక సూచన. The purpose of the whole tabernacle and all the furnishings was primarily and mainly for providing a fit place where God manifests himself to man. పాత నిబంధనలోని ప్రత్యక్ష గుడారం వాటిలో ఉన్నటువంటి ఆ ఉపకరణలు వీటన్నిటి యొక్క నిర్మాణం ఇది. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఏ విధంగా మానవుడు ఆయన దగ్గరికి వెళ్ళగలడనేది Yeah, it is providing a place. Yeah, so that man may meet God. అంటే మానవుడు దేవుణ్ణి కలుసుకునే దాని కొరకైనటువంటి ఒక స్థలం ఏర్పాటు చేస్తాం. What were in the ark? ఆ మందసములో ఏముండినాయి? We all know three things are there. 3 సంగతులు ఉన్నట్లుగా మనకు Firstly, పరిచయం. the golden pot of manna, signifying Christ is our bread of life. మొదటిది మన్నాగల బంగారము పాత్ర. అది దేన్ని సూచిస్తుందంటే యేసు ప్రభువారు మనకు జీవాహారమై ఉన్నాడు. Secondly, Aaron's rod. రెండవది అహరోను యొక్క కర్ర. It is budded, which is a symbol of resurrection. అది చిగురించినది. ఇది పునరుత్థానానికి సూచనగా. Thirdly, the law of the Lord. మూడవది దేవుని It ధర్మశాస్త్రం. was there on 2 tablets. అది 2 రాతి పలకల మీద రాయబడింది. That demanded the death of the sinner. అది పాపాత్ముల యొక్క మరణాన్ని కోరేది. But all these things are covered by the mercy seat on which the blood was sprinkled. అది ఇవన్నీ కూడా రక్తం ప్రోక్షించబడిన కరుణాపీఠం ద్వారా కప్పబడి ఉంది. All the rebellion of man was covered by the blood. మానవుని యొక్క తిరుగుబాటు అంతా కూడా రక్తము ద్వారా కప్పబడింది. So when the holy God sees, కాబట్టి పరిశుద్ధ దేవుడు ఇది చూసినప్పుడు he sees only the blood, not the tablets of law or the manna pot or the Aaron's budded rod. అక్కడ ఆయన కేవలం ఆ రక్తాన్ని మాత్రమే చూస్తాడు. అంతేగాని దాని లోపల మందసంలో ఉన్నటువంటి ఆరోను కర్ర గాని బంగారు పాత్రలో ఉన్న మన్నానే గాని లేకపోతే 2 రాతి పలక ఇవి కాదు ఆయన చూసి. He is not seeing the rebellion of man. మానవుని యొక్క తిరుగుబాటుని కూడా ఆయన చూడడం లేదు. Oh, what wonderful emblems are those. ఎంత అద్భుతమైన చిహ్నాలు అవి. Dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, before I close today's meditation, నేటి దిన ఈ ధ్యానాన్ని నేను ముగించే I ముందు want to ask you, నేను మిమ్మల్ని can you అడగాలనుకుంటున్నాను. ever imagine a holy God speaking and having communion with a sinful fallen man? పరిశుద్ధమైనటువంటి దేవుడు పడిపోయిన పాపాత్మైన ఈ మానవునితో మాట్లాడాలని ఇష్టపడుట ఊహించగలమా? Oh, it is made possible only by the precious blood of Lord Jesus. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అమూల్యమైన రక్తము ద్వారానే సాధ్యమైనది. Today, those of us who are living this side of the cross, we are so blessed people. ఇది నాన్న సిలువకి ఈవల ఉన్నటువంటి మనము ఎంతో ధన్యులం. Anytime we want, ఏ సమయంలోనైనా మనకు we కావాలనుకుంటే can approach the mercy seat and commune with him. ఆ కరుణాపీఠాన్ని సమీపించి ఆయనతో మాట్లాడగలం. Even the approach is made freely to the throne of grace. మరి ఆ కృపాసనము దగ్గరకు చేరుకొనుట ఇది కూడా చాలా ఉచితముగానే అది In సాధ్యమైంది. Hebrews 4:16, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 it is written like this. ఇక్కడ రాయబడింది, Let us therefore come boldly unto the throne of grace, that we may obtain mercy and find grace
to help in the time of need. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదాం. It is, see, when you commune with God, it is nothing but enjoying heaven upon this earth. నువ్వు దేవునితో మాట్లాడుట అనేటువంటి సందర్భం మరేదో కాదు, భూతల స్వర్గాన్ని అనుభవించట. Let us thank Lord Jesus Christ for his voluntary willing sacrifice on the cross on our behalf. యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షంగా శిలువ మీద స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా ఆయన బలి అయిపోయినందుకై దేవునికి ఎంతో కృతజ్ఞులమై He ఉండాలి. joined us to the Holy Father through his blood. తన రక్తము ద్వారా పరిశుద్ధుడైన తండ్రితో మనల్ని ఆయన సంధి చేసినాడు. Let us worship him always. ఎల్లప్పుడు కూడా మనం ఆయనని ఆరాధించుదాం. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, right from the beginning thy desire is to dwell among thy people. ఆది నుండి కూడా ప్రభువా నీ ప్రజల మధ్యలో నివసించాలనేదే మీ ఆశ. But because we have committed sin, you are a holy God. That was not made possible. మేము పాపం చేసిన కారణాన్ని బట్టి నువ్వు పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి అది సాధ్యం కాలేదు. But we thank thee, O Lord, for Lord Jesus Christ. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మీకు He వందనాలు has become చెల్లిస్తున్నాం. the mediator. ఆయన మధ్యవర్తి అయినాడు. Through his blood we can approach ఆయన you. రక్తము ద్వారా మిమ్మల్ని The సమీపించగలం. blood sprinkled on the mercy seat has covered the rebellion of man. కరుణాపీఠం మీద ప్రోక్షించబడిన రక్తము మానవుని తిరుగుబాటుని కప్పివేసి, O Lord, we could not, O Lord, fulfill the laws of the Lord, the 10 commandments. దేవా మరి దేవుడిచ్చిన ధర్మశాస్త్రములు ఆ 10 ఆజ్ఞలు గల రాతి పలకల మీద ఉన్న ఆజ్ఞలు మేము Lord, we నెరవేర్చలేకపోయాం. are all sinners. దేవా మేమందరం పాపులమే. But thank thee covering our sin by thy precious blood. అయితే నీ యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా మా పాపలను కప్పివేసినందుకు వందనాలు Today we చెల్లిస్తున్నాం. can come boldly to the throne of grace. ఈ రోజైతే మేము ఎంతో ధైర్యంగా కృపాసనం వద్దకు చేరుకోగలం. It is because of thy blood. ఇది కేవలం నీ రక్తం ద్వారా సాధ్యమైంది. Thank you, O Lord. దేవా మీకు వందనాలు. As human beings we can have fellowship with you. మానవులముగా నీతో సహవాసం చేయగలం. Oh, this is something beyond our imagination. దేవా ఇది మా ఊహకు మించిన సంగతి. Oh Lord, speak to us more and more. దేవా మాతో ఇంకా అధికముగా Help us to మాట్లాడండి. enjoy this truth. ప్రభువా ఈ సత్యాన్ని మేము అనుభవించే వారంగా చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.